పరిశుద్ర ప్రేమగల మా నాయన, దయగల మా రక్షక, నీ బంగారు పాదములు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుచున్న ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడైతే నీ సువార్త కొదువుగా ఉన్నదో, ఏ చోటైతే నీ సువార్త మరి అందించబడలేకపోతుంది, ఆ స్థలాలను మేము దర్శించడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎత్తబడిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు, వేలాది స్తుతులు, స్తోత్రములు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాలను దర్శించండి ప్రభా. అయ్యా, మేము ఆసత్తుగా తండ్రి నీ రక్తం, నీ స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి మేము కొనబడేవారు తండ్రి ప్రభా. మాలో ఉన్న అంధకార సంబంధ క్రియలన్నింటినీ దూరపరిచి ప్రభా నిన్ను అనుసరించి జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, మరి అనారోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభా. నువ్వే మా ఆశ్రయ దుర్గం నాయన, మా ఎత్తైన కొండ, మా బలమైన కోట తండ్రి ప్రభా. మేము బాధల్లో ఉన్నప్పుడు నాయన నువ్వే మాకు ఓదార్పు నాయన, మా కండ ప్రభా. ప్రభా, ఎవరెవరైతే ఈ యొక్క బాధల్లో ఉన్నారో వారందరినీ దర్శించి ప్రభా వారికి ఓదార్పును అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, శాంతి అనుగ్రహించండి, వారి కుటుంబాలు సమృద్ధితో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Like the stars in the sky, like the waves of the sea, you were timeless and ageless and free. You were timeless and ageless and free. Take us now, Lord our God, take our hearts, take our minds, take our bodies and souls, make us free. Take us bodies and souls, make us free. Send the spirit of love like the wind a blowing breeze. Let him fill every corner of all. Let this fill every corner of all. Like the stars in the sky, like the waves of the sea, you are timeless and ageless and free. Like the stars in the sky, like the waves of the sea, you are timeless and ageless and free. దేవుని పేరిట ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడటానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన దినము కొంతసేపు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, తేజోమయుడా, ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభువా కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో వాక్య ధ్యానం చేయాలని మేము కూడా కూడి ఉండగా ప్రభువా, ఇదిగో మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు వ్యక్తిగతంగా సందర్శించి వారి జీవితాల్లో కావాల్సిన ఆత్మీయమైన ఆహారం వారికి దయచేయమని, ఇదిగో ఈ సమయంలో మమ్ముని వాక్యాన్ని చూస్తున్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమును బట్టి మీకు ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరితో కూడా మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి దేవునికి వందనాలు. ఈ ప్రత్యేకమైన దినము నేను మీతో కొద్ది నిమిషాలు మానవుని యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయి, మానవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద కొద్ది నిమిషాలు మీతో ధ్యానం చేయాలనుకుంటున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే మానవుణ్ణి దేవుడు ఆయన స్వరూపంలో ఆయనకి ఇష్టలుగాను ఆయనకి కావాల్సిన విధంగాను మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు, రూపించుకున్నాడు. ఆయన స్వరూపంలో ఆయన మనలను తయారు చేసుకున్నాడు. ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశములతోనూ మన పట్ల మంచి ఆలోచనలతోనూ మానవుని ఆయన స్వరూపం అంటే దేవుని స్వరూపంలో ఆయన తయారు చేసుకున్నాడు. ఒక స్వాభావికంగానే కాదు కానీ శారీరకంగా కూడా ఆయన మన పట్ల అన్ని ఆలోచన చేసి శరీరం కానీ మనసు కానీ ఆత్మ కానీ దేవుని రూపంలో, దేవుని యొక్క ఇష్టమైన రూపంలో ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో అటువంటి ఆలోచనలతో, అటువంటి మంచి మనసుతో ఒక మానవుని దేవుడు తయారు చేయటం జరిగింది. కానీ రానున్న దినాల్లో
మనిషి ఎదిగే సమయంలో, ఆయన అభివృద్ధి చేసే సమయంలో దేవుని ఆలోచనలు కాకుండా మనుషుడు తన ఆలోచనల చొప్పున, తనకు కావాల్సిన విధంగా చొప్పున, తనకు ఏదైతే సంతోషకరంగా ఉందో ఆ విధంగా తన యొక్క కోరికలను బట్టి మనుషుడు నడవటం ప్రారంభించాడు. ఈరోజు ప్రత్యేకంగా కీర్తనలు 37వ కీర్తన చూసినట్లయితే 4వ వచనం మీరు చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇంగ్లీష్లో చూసినట్లయితే, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. మన దేశము లేకపోతే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ, లేకపోతే ది కంప్లీట్ ఫైనాన్షియల్ సిస్టమ్ డిపెండ్స్, ప్రపంచం కానీ మన దేశం కానీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మనిషిని యొక్క కోరిక మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థని లేకపోతే ఈ ఎకనామిక్స్ మొత్తాన్ని కూడా రూల్ చేసేది ఏంటంటే మనిషిని యొక్క కోరిక, ద డిజైర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ముందుగా మనం సృష్టిలో చూసినట్లయితే దేవుడు తనకిష్టులుగా, తనకి కావాల్సిన విధంగా ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మానవుల్ని ఆయన కోరిక విధంగా మనం తయారు చేసుకున్నట్టే ఈరోజు వ్యవస్థను చూసినట్లయితే మానవ కోరికల మీద ఈ వ్యవస్థ అంతా కూడా నడవటం జరుగుతుంది. అది మనం వ్యక్తిగతంగా మన యొక్క వ్యవస్థలో చూసినట్లయితే, ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాస్ ఉన్న డేస్లో మేము చూసినట్లయితే ఒక కుటుంబం బాగా సంతోషంగా ఉందంటే వాళ్ళకి ఒక మంచి సొంత ఇల్లు, ఒక మంచి టీవీ, ఒక కారు, వాళ్ళకి నెలకి ఒక 25,000 నుంచి 30,000 జీతం వస్తుందంటే అబ్బా ఈ కుటుంబం చాలా సమృద్ధిగా ఉందని ఆయన. కానీ రాను రాను ఈరోజు మనం చూసినట్లయితే అనుదినము ఒక కొత్త ఆలోచన, కొత్త కోరిక మానవుల్లో ఇప్పుడు మొదలుపెట్టారు. అదే విధంగా అంటే ఒక మనుషుడు ఒక కారుతో ఆగట్లా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీవీ ఛానల్స్, ఆ ఛానల్స్ కావాల్సిన వివిధ కంపెనీలు, అలాగే కావాల్సిన వస్తువులు, దుస్తులు, కొన్ని వందల కంపెనీలు. ఈ కంపెనీ కొనుక్కుంటే మా పక్కన ఆయన ఏమంటాడంటే ఇది చాలా చిన్న కంపెనీ కదా అంటే మళ్ళీ అతను ఇంకో పెద్ద కంపెనీ బట్టలు కొనడానికి వెళ్తాడు. ఈ కంపెనీకి కావాల్సిన వస్తువు కొనుక్కుంటే ఇంతకన్నా టాప్ కంపెనీ అమెరికాలో ఉంది, ఆ కంపెనీలో కొనుక్కోవాలని ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఈ మానవుని కోరికలు అనే దగ్గర ఒక పులి స్టాప్ లేకపోతే ఒక దగ్గర ఒక ఆగటం అనేది లేదు. అది అనుదినము, ప్రతిదినము, ప్రతి గడియ కూడా ఆ హృదయ వాంఛలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు మనము క్రైస్తవులుగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా మన ఆలోచనలు, మన కోరికలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి మనం ఆలోచన చేసి చూడాలి. క్రీస్తు మనలో ఉంటే మనం తృప్తిగా ఉన్నామా? ఆర్ వి హ్యాపీ? ఆర్ వి సాటిస్ఫైడ్? ఆర్ వి హార్ట్ఫుల్ పీపుల్గా ఉండగలుగుతున్నామా క్రీస్తు మనలో ఉన్నప్పుడు? క్రీస్తు లేని వారికి అనుదినము, అనుక్షణము, ప్రతి గడియ కూడా నూతనమైన కోరికలు, నూతనమైన ఆలోచనలు, నూతనంగా కొత్తదేదో సంపాదించుకోవాలి ఈ లోకంలో అనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ క్రీస్తు నీలో, నాలో ఉన్నట్లయితే we will be happy if Christ is with us. క్రీస్తు మనలో ఉంటే ఆయన ఏమంటాడంటే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. ఎవరో మనకొచ్చి మన కోరికలు తీరుస్తారు, ఎవరో వచ్చి మనకి గిఫ్ట్ ఇస్తారు, ఎవరో వచ్చి ₹1,00,000 మనకిస్తారు అని మనం ఆలోచన చేస్తాం. కానీ క్రీస్తు ఏమన్నాడంటే యెహోవాను బట్టి, ఆయన మనల్ని తయారు చేసిన విధానం బట్టి, ఆయన మనల్ని ఎన్నుకున్న విధానం బట్టి, ఆయన మనల్ని రక్షించిన విధానం బట్టి మనం సంతోషించినట్లయితే ఎవ్రీ డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్, ప్రతి కోరిక, నీ హృదయంలో ఉన్న ప్రతి కోరిక, వాంఛను ఆయన తీరుస్తానన్నాడు. ఇట్స్ ఎ బిగ్ ప్రామిస్. మనం అది గుర్తు తెచ్చుకోవాలి. ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే మీరు నా బట్టి సంతోషించుడి, మీ వాంఛలు, మీ యొక్క హృదయ ఆలోచనలు నేను నెరవేరుస్తానన్నాడు. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రామిస్ గాడ్ హెస్ గివెన్ టు us టుడే ఇన్ అవర్ లైఫ్. నాకు ఈ యొక్క వాక్యం మీద పంచుకుంటా ఉంటే ఒక చక్కటి చిన్న కథ ఒకటి నాకు గుర్తొస్తూ ఉంది. పూర్వకాలము ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆ రాజుగారు చాలా సంతోషంగా ఆయన రాజ్యాన్ని అంతటిని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఆ ఊరు బయట ఒక చిన్న
ఋషి లేకపోతే ఒక పూజారి ఆ ఊరు బయట నివసిస్తూ ఉన్నాడు. ఈ పూజారికి ఏంటంటే ఆ రాజుగారిని ఎప్పుడైనా ఒకసారి చూడాలని ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ పూజారి ఏం చేసేవాడంటే, రాజుగారిని మనం ఎక్కడ కలుస్తాం, ఆయన పెద్ద ప్యాలెస్లో ఉంటాడు, మన జీవితంలో ఇది నెరవేరలేని కోరిక అనేది ఆయన తెలుసు, కానీ చూడాలని ఒక కోరిక ఆయనకున్నది. సరే, రాజుగారు ఒక రోజు ఏం చేస్తారంటే, నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని చూద్దామని చెప్పేసి ఆయన తన గుర్రాన్ని తీసుకొని ప్రజలను చూడటానికి బయటకు వస్తాడనమాట. అడవిలో మొత్తం కూడా వేటకెళ్ళి అడవి చూసుకొని ప్రజలందరూ చూసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు రాజుగారికి దాహం అవుతుంది. సరే, ఊరు బయట ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఆగి నీళ్లు తాగుదామని చెప్పి ఆయన గృహానికి వెళ్ళటం జరుగుద్ది. ఆ పూజారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, అయ్యా, నేను పలానా రాజుగారిని, ఎవరికి తెలియదు, నేను ఈ రాజ్యాన్ని చుట్టానికి వచ్చాను, కొంత అడవిలో తిరిగి వచ్చాను, నాకు దాహం అవుతుంది, కొద్దిగా మంచినీళ్ళు ఈయన అని అడుగుతాడు. ఈ పూజారికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఈ కోరిక నెరవేరుతుందని ఎప్పుడు ఆలోచనే లేదు ఆయనకి. కోరిక ఉంది కానీ నెరవేరుతుందని ఆలోచన. అలాంటి రాజుగారు వారి ఇంటికి రావటం ఒకటి పెడితే, రెండోది మంచినీళ్ళు ఇవ్వమని అడగటం అనేది అతనికి చాలా ఆశ్చర్యం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా గ్లాసులో నీళ్లు వంచుకొని తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు నీళ్లు తాగుదామని చూసేపటికి ఆ గ్లాస్ అంతా మురికితో ఉంది. కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అతను ఆ గ్లాస్ కడుక్కొని. ఆయన చూసి భయపడి, అమ్మో ఇప్పుడు కాదులేనాయన, ఇంకోసారి వస్తాను ఆయన అని చెప్పేసి రాజుగారు వెళ్ళిపోతారు. ఈ పూజారి చాలా బాధపడతాడు. అయ్యో, ఈ నేను జీవితంలో చూస్తాననుకోలేదు, కానీ చూశాను, ఆయన రానే వచ్చాడు, ఆయన వచ్చి మంచినీళ్ళు అడిగి తీయలేకపోయాడని చాలా విషాదకరంగా కూర్చొని, సరే ఇంకోసారి తప్పకుండా రాజుగారు వస్తారు, మా ఇంటికి మంచినీళ్ళు ఇద్దామని ఆ గ్లాస్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాడు. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాజుగారు మళ్ళీ పయనమై బయటికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు పూజారి గారి దగ్గరికి వచ్చాడు. పూజారి గారు, అయ్యా, పోయినసారి నన్ను క్షమించాలయ్యా, మీకు మంచినీళ్ళు ఇద్దాం అనుకున్నాను, ఆ గ్లాస్ మురిగ్గా ఉంది, నా తప్పునైనా, ఇదో గ్లాస్ శుభ్రంగా అడిగాను, మంచినీళ్ళు తీసుకోమని ఆయనకి ఇచ్చారు. మళ్ళీ ఆయన గ్లాస్ చూసి, ఆయన సార్ నాకు మంచినీళ్ళు కాదు, ఆకలేస్తుంది, ఇది భోజనం పెట్టిన ఆయన. మనోడు భోజనం బిర్యానీ అయితే ఉంది కానీ ఆయన తినేసి ఆయన ప్లేట్ కడగకుండా పెట్టాడు. ఆయన ఉన్న ఆ ప్లేట్లన్నీ చాలా మురిగ్గా ఉన్నాయి. ఆయన గబగా వెళ్ళిపోయాము, రాజుగారు తిడతారని చెప్పి ప్లేట్ అంతా శుభ్రం చేసుకొని అన్నం కట్టుకొని వచ్చేటప్పటికి రాజుగారు లేట్ అయిపోయిందని వెళ్ళిపోయాడు. చాలా విచారపడ్డాడు మళ్ళీ పూజారి. అయ్యో, రాజుగారు ఎన్నడూ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో భోజనం అడుగుతాడని. మంచినీళ్ళు అడిగితే లేకపోయాను, భోజనం అడిగితే పెట్టలేకపోయాను. అయ్యో, చాలా విచారపడుతూ ఆ పూజారి భయపడతా బాధపడతా ఆ మొత్తం ప్లేట్లు డేక్షాలు కడుక్కొని కూర్చొని ఉన్నాడు. ఈసారి రాజుగారు వస్తే నీళ్ళు ఇస్తాను, ఈసారి భోజనం కూడా పెడతానని. 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రాజుగారు అడవిలోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, ఇదిగోండి గ్లాస్తో నీళ్ళు రెడీగా ఉన్నాయి, భోజనం రెడీగా ఉంది, శుభ్రమైన ప్లేట్లు. అంటే ఆయన ఏమనంటే, అయ్యా, ఈరోజు మంచి పలహారాలు అక్కడ దొరికినాయి, మంచిగా నా కడుపు నిండుకుంది, కానీ కొద్దిసేపు నీ మంచం మీద విశ్రాంతి తీసుకుంటానని. అయ్యో, ఆ మంచం చూస్తే ఆ బెడ్ కానీ ఆ పరుపు కానీ ఆ దుప్పట్లు ఉతికేసి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి, 100 సంవత్సరాలు అయినాయో తెలియదు, అంతా దుమ్ము దాని మీద ఉంది. ఇక ఆయన, అయ్యా ఉండయ్యా, ఇది శుభ్రం చేసుకుని వస్తానంటే, పర్లేదు నాయన అని వెళ్తానని చెప్పి రాజుగారు మళ్ళీ తిరిగి ఆయన విరిగిపోవటం జరిగింది. ఈసారి ఈయన చాలా చింతించి కూర్చొని ఆలోచించి he decided one thing, to completely clean his house. ఆయన బట్టలు, ఆయన వస్తువులు, ఆయన గృహము, ఆయన శరీరము మొత్తం శుభ్రం చేసేసుకున్నాడు. ఆ 3 రోజుల్లో ఇంట్లో ఇంత అణువు కూడా మురికి లేకుండా శుభ్రం చేసుకొని ఆయన కూడా షేవింగ్లు అన్నీ చేసుకొని క్లీన్గా తలుపు దగ్గర నుంచొని ఉన్నాడు. రాజుగారు 3 రోజుల తర్వాత వచ్చాడు. అప్పుడు నుంచొని ఆ పూజారి అన్నాడు, అయ్యా, నీకు ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా రెడీ, ఐఎమ్ రెడీ, మై హౌస్ ఈజ్ రెడీ, నీకు ఏ విధంగా సేవ చేసుకోమంటే రాజుగారు ఏమంటారంటే, ఇటువంటి చేంజ్, ఇటువంటి మార్పు నీలో కావాలి, నాకు నీలాంటి ఒక మంచి వ్యక్తి నా ఆస్థానంలో పనిచేయడానికి కావాలి, నువ్వు నాతో రానాయనా, నేను నిన్ను చూసుకుంటాను, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను ఇస్తానని ఆయన గుర్రం మీద ఎక్కించుకొని ఆయన యొక్క కోటలోకి తీసుకెళ్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ప్రతి దినము నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర నిలవబడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గరికి రావాలి, ఒక మార్పు చెందిన వ్యక్తిగా ఆయన మనల్ని చూడాలని